ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 18. సిరిడి ఉత్సవాలు. పల్లవి చావడి ఉత్సవము. ఒకరోజు పెద్ద వర్షం వచ్చి మసీదంతా తడిసిపోయి బాబాకు కూర్చునేందుకు చోటు కూడా లేకపోయింది. భక్తులాయనను నాటి రాత్రికి చావడిలో ఉండమన్నారు. ఆయన అంగీకరించకపోయేసరికి పట్టుబట్టి ఆయనను అక్కడికి తీసుకుపోయారు. ఆ రాత్రి ఆయన అక్కడే విశ్రమించారు. నాటి నుంచి ఆయన ఒక రాత్రి మసీదులోనూ ఒక రాత్రి చావడిలోనూ నిద్రించేవారు. వారిని భక్తులు మసీదు నుండి చావడికి వేడుకతో తీసుకెళ్లటం క్రమంగా డిసెంబర్ 10, 1909 నాటికి గొప్ప చావడి ఉత్సవంగా రూపొందింది. నేటికి ఇది గురువారం రాత్రి పల్లకీ ఉత్సవంగా జరుగుతుంది. ఒకప్పుడు హార్దా నుండి భక్తులు బాబాకు ఒక పల్లకి పార్సెల్ చేసి పంపారు. బాబా దానిని మసీదు ముంగిట పెట్టించి 3 మాసాలు దానిని తెరవనివ్వలేదు. ఒకరోజు రఘువీర్ పురందరి తనువుగా బాబా ఈరోజు పల్లకి బయటికి తీసి పూలతో అలంకరించి అందులో మిమ్మల్ని చావడికి తీసుకుపోతాం అన్నాడు. సాయి ఆ పార్సెల్ విప్పడానికే ఒప్పుకోలేదు. అయినా అతడు పంతంగా విప్పుతుంటే బాబా గద్దించి పట్టరాని కోపంతో చటకా తీసుకొని చంపేస్తానని అతని మీదకి పరిగెత్తారు. భక్తులు భయంతో పారిపోయారు. పురందరే అవేమీ పట్టించుకోకుండా నెమ్మదిగా పార్సెల్ విప్పి పల్లకీని పూలతో అలంకరించాడు. ఇక బాబా మౌనంగా ఉండిపోయారు. ఇది చూసిన పురందరే పంతంగా ఇక నుంచి మిమ్మల్ని పల్లకీలో ఊరేగింపుతో చావడికి తీసుకెళ్తామన్నాడు. అలా మాత్రం ఎన్నటికీ జరగనివ్వను అన్నారు బాబా. అయితే పల్లకీ ఖాళీగా తీసుకుపోతామా ఏంటి అన్నాడు అతడు. సాయి ఉగ్రులై నువ్వు ముందు బయటికి పోతావా లేదా అని చెడ్డగా తిడుతూ పటకాతో బెదిరించారు. ఇతడు త్వరగా ఆ పని పూర్తి చేసి స్వగ్రామం వెళ్ళిపోయాడు. అతడు అనుమతి కోరినప్పుడు బాబా ఏమీ మాట్లాడకుండా ఊది ఇచ్చారు. తరువాత చావడికి వెళ్లవలసిన రోజు సాయంత్రం అయ్యేసరికి భక్తులందరూ మొట్టమొదట పల్లకీ ఉత్సవానికి మసీదు వద్దకు చేరారు. బాబా మాత్రము పల్లకీ ఎక్కనని భీష్మించారు. అప్పుడే ఊరి నుండి వచ్చిన పురందరే తాను సిద్ధం చేసిన పల్లకీ లేకుంటే తాను ఉత్సవానికి రానన్నాడు. భక్తులెంత బ్రతిమాలినా బాబా తమ పట్టు విడవలేదు. చివరకు పల్లకీలో వారి పాదుకలో ఊరేగించాలని, సాయి పాదాచార్య ఊరేగింపుతో వెళ్లాలని రాజీ కుదిరింది. పల్లకీ నేను కూడా మోసేదా అన్నాడు పురందరే. వద్దు, నువ్వు 125 ఒత్తుల దివిటీ పట్టుకో అన్నారు బాబా. అలా దివిటీల ఊరేగింపుతో పల్లకీ చావడి చేరింది. నాటి ఉత్సవం అయ్యాక సాయి పల్లకీని మసీదులో పెట్టనివ్వలేదు. కనుక 3-4 రోజులు అది చావడిలోనే ఉంది. చివరికి ఎలాగో ఒక రాత్రి మాత్రము మసీదు ముంగిట ఉంచనిచ్చారు. ఆ రాత్రి దానికున్న 2 వెండి సింహాలు దొంగలు ఎత్తుకెళ్లారు. అందువలన దానికొక షెడ్డు నిర్మించాలని అనుకున్నాడు పురందరే. బాబా లెండి నుంచి గబగబా వచ్చి ఏంటి చేస్తున్నావు అని గద్దిస్తే అతడు నవ్వుతూ చెప్పాడు. ఆయన ఉగ్రులై నువ్విక్కడి నుంచి పోతావా లేక నీ తలపగలగొట్టనా అని ముందుకెళ్లారు. అతడు ఆయన కాళ్ళా వేళ్లా బ్రతిమలాడాడు. ఆయన మరింత గట్టిగా నాకు నువ్వు వద్దు, పల్లకీ షెడ్డు అసలే వద్దు, నన్ను విసిగించకు పో అని అరిచారు. కానీ అతడు చేస్తున్న పనిలో మాత్రం జోక్యం చేసుకోలేదు. మధ్యాహ్నం ఆరతయ్యాక భక్తులందరూ భోజనాలు చేసి తిరిగి మసీదు చేరిన పురందరే మాత్రం వెళ్లకుండా పనిచేస్తూనే ఉన్నాడు. సాయి కొన్నిసార్లు అతనికి నెమ్మదిగా చెప్పారు, మందలించారు, గద్దించారు. భోజనానికి వెళ్లకుంటే కొడతానని బెదిరించారు. అయినా అతడు వినిపించుకోలేదు. పట్టరాని కోపంతో పదే పదే అతని కేసి చూశారు. చేత్తో పొట్ట తడుముకుంటారు. ఆ పనికిమాలినవాడు భోజనానికి కూడా పోకుండా నా ప్రాణం తీస్తున్నాడు, నువ్వైనా పిలుచుకుపో అని కాకాసాహెబ్తో చెప్పారు. అతడు సెలవు పెట్టాడు. అదయ్యేలోగా పని పూర్తి చేయాలని చూస్తున్నాడు. అతనిని భోజనానికి పిలిచికెళ్ళనా అన్నాడు కాక. వాడు రాడు, ఆ మూర్ఖుడు నేను చెప్పినా వినలేదు అన్నారాయన. వెంటనే పురందరే వారి పాదాల మీద పడి పసివిల్లవానిలా ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తావు, ఊరుకో అన్నారు బాబా. అతడు కళ్ళు తుడుచుకొని పొద్దుటి నుంచి నన్నింతలా తిడుతున్నారు, కొడతాను అంటున్నారు. కానీ నేనొక్క పూట భోజనం చేయకపోతే ఇంత తల్లడిల్లిపోతున్నారే, నాపై మీకెందుకింత దయ, మమ్మల్ని ఇలా పట్టించుకునేదెవరు అన్నాడు. నోర్మి, వెళ్ళి భోజనం చేయి, కడుపు మండిపోతుంది అన్నారు బాబా. అతడు 2 అడుగులు వేసి చటుక్కున వెనక్కు తిరిగి నేను వెళితే మీరిదంతా పీకేస్తారు అన్నారు. బాబా ప్రసన్నులై నేనేమన్నా రాక్షసుడినా, నేనలా ఏం చెయ్యనులే అన్నారు. అతడు భోంచేసి వచ్చి సాయంత్రానికల్లా ఆ షెడ్డుకొక తలుపు బిగించాడు. అప్పుడు పల్లకి ఆ గదిలో పెట్టి సాయికి నమస్కరించి బాబా సెలవైపోయింది, నేను వెళ్ళాలి, ఇంకా ఒక తలుపు బిగించాలి, ఆ పని తాచాకు అప్పగించి వెళతాను అన్నాడు. ఆ సంగతి రేపు ఆలోచిస్తాములే, నువ్వు పోయి విశ్రాంతి తీసుకో అన్నారు బాబా. తెల్లవారగానే అతడు మళ్ళీ సాయిని సెలవు కోరాడు. అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు, మనం ప్రారంభించిన పని పూర్తి చేయాలి, కానీ ఇంకొకరికి అప్పగించకూడదు, వీలైనంత తరచుగా షిరిడీ వస్తుండాలి అన్నారు బాబా.
మీరు సంకల్పిస్తేనే రాగలము అన్నాడు పురందరే. షిరిడీకి నేనందరినీ పిలుస్తాను, కానీ రావడానికి అందరూ సిద్ధంగా ఉండరు. పని పూర్తి చేసి కాకడా హారతయ్యాక వెళ్ళు అన్నారు. పురందరే మర్నాడు వెళ్ళాడు. అప్పటినుంచి చావడి ఉత్సవము పల్లకీ ఉత్సవంగా మారింది.